మిత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి గారు ఓబీసీల పోరుబాట పేరుతో ఒక మంచి పుస్తకం రచించినారు. ఇవాళ కులాలతో నిండినటువంటి సమాజం భారతదేశ సమాజం. ఇలా ముఖ్యంగా ఓబీసీలు రాజ్యాధికార కోసం, వారి వాటా కోసం తప్పిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక నినాదం కుల సర్వే, జిస్కి జితనీ ఆబాదీ ఉన్కే ఉతనే భాగేదార్ నినాదం ఇలా ఉద్యమలా మారి తెలంగాణ ప్రభుత్వం దానికి దిక్సూచిగా మారి తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనని, ఆయన ఆకాంక్షని పరిపూర్ణంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయడం, 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వడం, స్థానిక సంస్థలో విద్యా ఉపాధిలో రెండు కూడా చారిత్రాత్మక ఘట్టాలు. ఇవి ఇవాళ దేశానికి దిక్సూచిగా మారినాయి. కాబట్టి మొన్నటి వరకు కులాల ప్రస్తావనే తీసుకురానటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు కులం ఏంటి, కుల సర్వే అంటే ఏంటి అని చిన్నదిగా చేసి మాట్లాడిన గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ మాటల్ని పక్కన పెడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్ల ఒక మెట్టు దిగి మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం అంటే ఇది నైతికంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ యొక్క విజయంగా భావిస్తూ ఉన్నాం. కుల సర్వే జరగాలి. ఈ దేశంలో ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం ఉన్నారో తేలాలి. వారికి ఆ రకాలుగా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక ధ్యేయం రాహుల్ గాంధీది. దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇలా యావత్ దేశానికి రోల్ మోడల్గా జరిగినటువంటి సందర్భంలో నరహరి గారు బుక్కు ప్రాచుర్యంలోకి రావడం అనేది గొప్ప విషయం. చాలా విషయాలు వారు దాంట్లో పొందుపరిచినారు. ప్రజలు చదవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ఫైనల్గా రిజర్వేషన్ల పరంగానే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తారా సార్? ప్రయత్నం అదే రకంగా చేస్తూ ఉన్నాం. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే దశగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 42% సంబంధించి కాంగ్రెస్ చేతులు దులుపుకున్నది బీజేపీ చాలా తప్పుడు. ఇప్పుడు మీరు చేయలేదు, మేము చేసి చూపించినాము. ఒక చరిత్రాత్మక నిర్ణయం. 42% ఈ రాష్ట్రంలో ఇవ్వడం. 2 చట్టాలు చేసినాం. స్థానిక సంస్థలకు ఒక చట్టం, విద్యా ఉపాధికి ఒక చట్టం చేసాం. గతంలో ఎవరైనా చేసినారా? ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేసిందా? కుల సర్వే ఎవరు చేశారు ఈ దేశంలో? రాహుల్ గాంధీ కళని సాకారం చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా. మరి మా మీద నిందలేస్తే ఎట్లా? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. బీసీలకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకుంది. ఖచ్చితంగా చేతులు ఎక్కడ దులుపుకుంది? 2 చట్టాలు చేయడం అంటే చేతి దులుపుకోవడమా? కుల సర్వే దేశంలో చరిత్రాత్మక నిర్ణయం. కుల సర్వే చేయడం అంటే చేతి దులుపుకోవడమా? చిత్తశుద్ధి పట్టుదల ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి 2 చేసి చూపించినారు. చాలా సీరియస్గా నడుస్తున్నది. తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. దానికి శ్రీనివాస్ గౌడ్ల గారు లాంటి వాళ్ళు, ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళకు, మా వక్రాభరణం లాంటి నాయకులంతా కూడా దానికి నాయకత్వం, చైతన్యం అనేది తెలిసింది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలు వారికి ఎట్లా మద్దతు చెప్పాలనేది ఒక చర్చ అయితే, దీన్ని రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్నది ఓబీసీ సమాజం ఇలా నిర్దేశించుకుంటుంది. నా వరకు వచ్చినప్పుడు నేను నా సమయాన్ని ఉద్యమం కొరకు వెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సమావేశంలో నేను చెప్పడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 50% ఉన్న ఓబీసీలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోతున్న వైనం నేను గమనించిన దేశవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో. కాబట్టి నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా ప్రత్యక్షంగా ఓబీసీ ఉద్యమానికి నా మద్దతు ఉంటుంది. డెఫినెట్గా నా సమయాన్ని, ఎక్కువ సమయం ఈ ఉద్యమాన్ని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి నా సంఘాల నాయకులు నేను ఇస్తానని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.